నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను శిలా. ఇవాళ జీవన రేఖలో మనం మాట్లాడుకోబోతున్నాం మెడ నొప్పి, వెన్ను నొప్పి, అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్ కి ఎటువంటి పరిష్కార మార్గాన్ని అందిస్తోంది హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనే దాని గురించి. మరి దీని గురించి మనకు తెలియజేయడానికి, మీ కాల్స్ నివృత్తి చేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుబోధ్ గారు ఉన్నారు. డిస్క్ ప్రాబ్లంకి సంబంధించి, మెడ నొప్పి, వెన్ను నొప్పికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయని డాక్టర్ గారు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. సుబోధ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి మెడ నొప్పి, వెన్ను నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు రేర్గా ఉండేవి డిస్క్ ప్రాబ్లమ్స్, కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లే చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో మరి అంటే ఏజ్ నిమిత్తం లేకుండా కూడా ప్రతి ఒక్కరిలో కూడా వెన్ను నొప్పి, మెడ నొప్పి ఇవి రావడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటంటారు? రైట్. సో ఒకటండి, వెన్నుకి సంబంధించిన ఇబ్బందుల్లో లేకుంటే ఈ డిస్క్కి సంబంధించిన ఇబ్బందులు స్పాండ్లోస్ అనేది ముఖ్యమైనదని చెప్పాలి. సో మనకి అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంటే వెడ్జ్ కంప్రెషన్, ఫ్రాక్చర్ అవ్వచ్చు వర్టిబ్రేది, లేకపోతే డిస్క్కి సంబంధించినంత వరకు స్పాండ్లోసిస్, స్పాండ్లోలిస్థిసిస్, స్పాండ్లోలైటిస్, యాంక్లోజింగ్ స్పాండ్లైటిస్, ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ 70-80% వరకు కూడా మనకి ఏంటంటే ఈ స్పాండ్లోసిస్ అనేది కామన్గా చూస్తుంటాం. సో దీంట్లో ఏమవుతుంది, లేకుంటే దీనికి గల కారణాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము ముఖ్యంగా ఏంటంటే ఇంజురీస్ అనేది ప్రధాన కారణం కింద చెప్పాలండి. ఎప్పుడైనా వెన్నెకి సంబంధించి దెబ్బ తగలటం కానీ, మనం కిందకి పడినప్పుడు ఎప్పుడైనా వెనక్కి సంబంధించినంత వరకు కొద్దిగా కుదుపు రావటం కానీ, లేకపోతే సడన్గా జర్కీ మూమెంట్స్లో ప్రయాణం చేస్తున్నాము లేకుంటే అట్లా ఉన్నప్పుడు కూడా జర్కీ మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా మనకు వెన్నుకి ఇంజూర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు అన్వాంటెడ్గా లేకపోతే సడన్గా వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఈ వెన్నుకి సంబంధించిన కుదుపుకి క్రియేట్ అవ్వటం, దానివల్ల ఈ ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఇంకో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఈ వెన్నుకి సంబంధించినంత వరకు మనకు కొద్దిగా అరుగుదల ఉండటం, ఆ అరుగుదలకు సంబంధించిన మార్పుల వలన కూడా మనకి ఈ డిస్క్కి సంబంధించిన సమస్య కావచ్చు, లేకపోతే లంబార్ స్పాండ్లోసిస్ కానీ, సర్వైకల్ స్పాండ్లోసిస్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యమైన కారణాల్లోకి వెళ్తే ఇంజురీ అనేది ఒకటి చెప్పుకున్నాం. దాంతోపాటు ఏంటంటే మన పోస్చరల్ ఇంబ్యాలెన్సెస్, అంటే మనం కూర్చునే విధానం కావచ్చు, మనం పడుకునే విధానం కావచ్చు, మనం వర్క్ చేసే విధానం కావచ్చు, సరైన పోస్చర్స్లో ఎర్గోనామిక్స్ అని చెప్పి అంటాం. ఎర్గోనామిక్స్ ఫాలో అవ్వకుండా ఉన్నప్పుడు కూడా మనకి ఇటువంటి ఇబ్బందులు అనేవి తొందరగా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్లాగే కూడా అరుగుదలకి గురి అవ్వటం, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ గురి అవ్వటం వల్ల ఆ డిస్క్ అరగటం కానీ, జారటం కానీ, పగిలి దాని నుంచి హెర్నియేట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాది గుంటూరు అండి. నా వయసు 35 సంవత్సరాలు. ఓకే. గత 3 సంవత్సరాల నుంచి మామూలుగా మేము బ్రాహ్మణ్స్ అండి. కొంచెం వెయిట్ వచ్చి 45 kgs నుంచి 50 బిలో ఉంటాను. ఓకే. అయితే బ్రాహ్మణ్స్ లో పౌరత కార్యక్రమాలు తదితర ఏదో పని చేస్తూనే ఉంటాము. కాకపోతే గత 3 సంవత్సరాలు, నా పెళ్ళి 7 సంవత్సరాలండి. ఓకే. 3 సంవత్సరాల క్రితం నుంచి కొంచెం సడన్ గా నడుస్తున్నప్పుడు తొంట దగ్గర నొప్పి, అది ఎట్లా వస్తుందో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, పెద్ద పెద్ద స్కానింగ్ చేయించినా, ఏం చేయించినా, అసలు డాక్టర్ కూడా ఎంఆర్ఐ స్కాన్ అన్ని చేయించారు. చేస్తే ఏమీ లేదన్నారు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే వెన్నుపూస దగ్గర, కిడ్నీ దగ్గర జస్ట్ నరం అనేది కొంచెం ఏమైనా టచ్ అవుతుంది అన్న సిమ్టమ్ కనపడింది అంతే వాళ్ళకి. నాకైతే ఎంఆర్ఐ స్కాన్ చేసినా కూడా ఏం ప్రాబ్లం కనిపించట్లేదు, మరి నీకు ఎట్లా వస్తుందని అయితే అన్నారు. అయితే మీ ప్రొఫెషన్ ఏంటి అవి అని అడిగితే ఇట్లా పౌరోహితం గుళ్ళో, టెంపుల్లో వరకు మెయిన్ మార్నింగ్ ఈవినింగ్ గానీ పౌరోహితం కార్యక్రమాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపన అట్లా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అయితే ఇట్లా 3 years నుంచి చూస్తుంటే నార్మల్ గా పెయిన్ కిల్లర్ ఏదో తెలుసుకునేవాళ్ళు, వెళ్ళేవాడిని, వర్క్ చేసేవాడిని. వన్స్ డే అసలు అడుగు తీసి అడిగేయడానికి 25 minutes పెట్టేది. ఇంట్లో నాన్న గాని, వదిన గాని, అన్నయ్య, మా వైఫ్ నలుగురు కాళ్ళు చెయ్యి పట్టుకొని మనసులో పడుకోబెట్టారు. అలా ఏంటి అని చూపిస్తే 2 months ఏమి లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మంచి స్పెషలిస్ట్ అండి, తెలిసిన వాటిలో గోల్డ్ మెడలిస్ట్ అన్న రిపోర్ట్ తో వెళ్ళాం ఆయన దగ్గరికి. చూస్తే ఇట్లా బాడీలో 2 months చూసిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తెద్దామని చూసామన్నారు. చూసిన తర్వాత వెన్నుపూస కింద డిస్క్ దగ్గర ఏదో 2 నరాలు కలిసినప్పుడు నొప్పి వస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు, నీకు అసలు ఏమీ ఇబ్బంది ఉండదు, ఏంటంటారు ఆపరేషన్ పడితే ఏమీ లేదు, నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు అంటారు. ఆ నొప్పి 1 నెలలో ఒక 4 సార్లు 5 సార్లు వస్తూ ఉంటుంది. సో ఒక్కటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే పెద్ద ఇబ్బంది అనేది కూడా ఏమీ లేదు, మధ్యలో మాత్రం ఒకసారి సివియర్ ఎపిసోడ్ వచ్చిందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే మీరు ముందలకి వంగటం ఎక్కువగా చేయటం, ఇంకోటి కింద కూర్చోవడం కనుక ఎక్కువ చేసినట్లయితే ఇబ్బంది ఇంకా కూడా కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుందండి. సో దీనికి సంబంధించినంత వరకు కూడా వెన్నుకి సంబంధించినంత వరకు కొద్దిగా పట్టుత్వం పెంచే
వెన్నుకి సంబంధించిన కొన్ని రకాల ఎక్సర్సైజ్ నేర్చుకొని చేసుకోవడం, దాంతోపాటు కొద్దిగా వెయిట్ ఎట్లయినా తక్కువగానే ఉన్నారు కాబట్టి విటమిన్ డి కానీ కాల్షియం లోపాలు ఏమైనా ఉన్నట్లయితే అవి కొద్దిగా రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, వెన్నుకి స్ట్రెంథనింగ్ కనుక చేసుకుంటూ ఈ చిన్నపాటి ఎక్సర్సైజ్ కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా కూడా ఇబ్బంది తలెత్తుతుంది అంటే డెఫినెట్గా కూడా ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఖమ్మం నుంచి ఉన్నారు ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ రావు గారు డాక్టర్ గారితో మాట్లాడండి. ప్రభాకర్ రావు గారు డాక్టర్ గారితో మాట్లాడండి ఒకసారి. ఓకే సార్, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేసరికి చాలా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళలోనే వస్తాయని ఒక అపోహ ఉంది. నిజంగానే ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వస్తూ ఉంటుందా, లేకపోతే నార్మల్గా పీపుల్ అంటే తగిన వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా, ఎంతవరకు ఉంటాయి? సో రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే వయసు పెరగడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవచ్చు. వయసు పైబడిన వాళ్ళలో ఇబ్బందులు తొందరగా తలెత్తాయి. రెండోది ఏంటంటే మనకి ఒబేసిటీ, ఉబకాయము, ఓవర్ వెయిట్, ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువగా ఉండటం ఒక కారణం. మూడోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్, ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్న వాళ్ళలో రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. వాళ్ళు ఏ వెయిట్ అయినా ఉండొచ్చు. నేను చాలా సన్నగా థిన్గా ఉన్న పేషెంట్స్లో కూడా మనకి ఈ వెన్నుకి సంబంధించిన ఇబ్బందులు అనేది తలెత్తటం, ఎందుకంటే వెన్నుకి సంబంధించిన పట్టుత్వం కానీ కండరాలకు సంబంధించిన స్ట్రెంత్ కానీ లేనప్పుడు చిన్నపాటి కుదుపులు కూడా ఇమీడియట్గా కూడా మనకి డిస్క్ వరకు ట్రాన్స్మిట్ అవ్వటం, దానివల్ల ఇంజూరీ జరిగి మనకి ఈ వెన్నుకి సంబంధించిన డిస్క్ సమస్యలు తలెత్తడం అనేది చూస్తూ ఉంటాం. సో ఒబేసిటీ అనేది రిస్క్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవాలి. ఖచ్చితంగా లావు ఉన్న వాళ్ళకే వస్తుందని కాదండి ఇబ్బంది, ఎవరికైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ కందుకూరు నుంచి ఉన్నారు శివనాయక్ గారు. శివనాయక్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి శివనాయక్ గారు. హలో, గట్టిగా మాట్లాడండి. ఇక్కడ మన మెడ కనుక నొచ్చుండే కదా మేడం. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? హలో, 2 నెలల నుంచి ఉంది. ఓకే, దీనికోసం ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా చేయించారా అండి? సార్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఏమైనా చేశారా? లేదు సార్. ఓకే, ప్రజెంట్ ఏం ట్రీట్మెంట్ వాడుతున్నారండి? నేను మామూలు పెట్టి వెళ్తున్నా సార్. ఉన్నతికి వాడాలి అనుకుంటున్నాము. రైట్, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి ఇప్పుడు. సార్ మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ప్రాబ్లమా సార్? ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే సార్, ఈ వెన్ను నొప్పి, మెడ నొప్పి సార్. ఆయన ఎక్కువగా మెడ కింద వాల్చుంటావు కదా, ఓకే అలా పైకి పెట్టినప్పుడు ప్రాబ్లం ఉంటుంది సార్ బాగా. ఓకే, వయసు ఎంత ఉందండి మీది? సార్ వయసు 64 సార్. ఓకే రైట్. సో ఒక్కటండి, అంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయలేదని చెప్తున్నారు, ఈ మధ్య కాలంలో నొప్పి మొదలైందని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా కూడా మనము దీన్ని ట్రీట్ చేసుకోవడానికి అవకాశాలు మాత్రం ఉంటాయి. తగిన విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా మనకి ఏమైనా అనుమానం ఉన్నట్లయితే, లేకుంటే ఇనిషియల్గా డయాగ్నోసిస్ లక్షణాలు వేరే పరంగా ఉన్నాయంటే డెఫినెట్గా కూడా ఒకసారి ఎక్స్రే కానీ అవసరాన్ని బట్టి మనం ఎంఆర్ఐ స్కాన్ కనుక చేసి చూసినట్లయితే లోపల ఏ పూసల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తే, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అవుతే బాగుంటుందని చెప్పి మనం చూసుకొని తగు విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్గా కూడా. సో ఒకసారి ఏంటంటే మీరు ఒకసారి విజిట్ చేయండి, మీ లక్షణాలన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకొని ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆ డయాగ్నోసిస్ ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పొచ్చు. అంతవరకు కూడా జాగ్రత్తగా ఏంటంటే ముందరికి వంగటం, కింద కూర్చోవటం, బరువులు ఎత్తడం ఇటువంటివి కూడా కొద్దిగా చేయకుండా ఉన్నట్లయితే డెఫినెట్ కూడా నొప్పి తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. ఓకే, వయసు రీత్యా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, వెన్ను నొప్పి, మెడ నొప్పి అని చెప్తూ ఉన్నారు కదా. అంటే వయసు రీత్యా కంపల్సరీ ప్రతి ఒక్కరిలో వచ్చే అవకాశం ఉంటుందా? అలా కాకుండా ముందు నుంచి ఏవైనా ప్రికాషన్స్, జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇవి రాకుండా జాగ్రత్త పడచ్చు అంటారా? రైట్. సో ఒకటండి, మనకి మామూలుగా రొటీన్గా ఏంటంటే ఆల్మోస్ట్ 35 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళల్లో 90% మందిలో కూడా మెడ కానీ వెన్నెకి సంబంధించిన సమస్య ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నొప్పిని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని ఏంటంటే ఆల్మోస్ట్ 90% కూడా, ఎందుకంటే వెన్నుకి సంబంధించిన అరుగుదల అనేది కూడా ప్రతి ఒక్కరిలో జరిగే కామన్ ప్రాసెస్. అది కాకుండా ఏంటంటే చాలామంది మనకి తొందరగా రికవర్ అయిపోవటం, 3 నుంచి 4 వారాలు, మ్యాక్సిమం 8 వారాల లోపల కంప్లీట్గా కూడా నొప్పి పోవటం, అండ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఫర్దర్గా అవసరం లేని పరిస్థితి అనేది చూస్తూ ఉంటాం. కొద్ది మందిలో మాత్రం ఆల్మోస్ట్ సుమారుగా ఒక 10 నుంచి 15% మందిలో మనము ఈ లక్షణాలు అనేది కూడా కంటిన్యూస్గా ఏండ్ల తరబడి కూడా ఇబ్బంది పెట్టడం, కంటిన్యూస్గా వేరే పూసల్లో ఇబ్బంది కూడా తలెత్తడానికి అవకాశం ఉండటం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో ముందు నుంచి కూడా జాగ్రత్తలు అనేది ఒక మంచి క్వశ్చన్ అండి. దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే బరువు అదుపులో పెట్టుకోవడం, కాల్షియం కానీ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ లేకుండా చూసుకోవటం, ఒకవేళ కూర్చొని పనిచేసే వృత్తుల్లో కనుక ఉన్నట్లయితే రోజువారీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటం,
స్ట్రెచ్ ఎక్సర్సైజ్ కావచ్చు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా లాంటి ఎరోబిక్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చేసుకోవటం, వీటి వల్ల కూడా వెన్నుకు సంబంధించిన పట్టుతో ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ తొందరగా కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ విజయనగరం నుంచి ధనుంజయ్ ఉన్నారు. ధనుంజయ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. డాక్టర్ నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు ధనంజయ్, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా ఏజ్ 33, ఓకే నా హైట్ 5'2", ఓకే నా వెయిట్ 65. రైట్, ఇబ్బంది ఏముందండి? సార్ అంటే నేను 2012 నుంచి కొంచెం L5 L4 లో చిన్న ప్రాబ్లం ఉందన్నారు సార్. ఓకే నేను ఎంఆర్ఎఫ్ స్కాన్ ఒక 3 సార్లు చేయించాను, ఎక్స్రేలు చేయించాను, అన్ని చేశాను సార్. ఓకే, ఇబ్బంది ఏముందండి? వైజాగ్ లో ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఉంది కదా సార్. ఓకే సార్ దాంట్లో మెడిసిన్ కూడా అంటే 18 నెలలకి యూజ్ చేయమని చెప్పారు సార్. ఓకే నేను ఆల్రెడీ ఒక కిరాణా షాప్ లో పని చేసుకునేవాడిని. ఓకే 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 అంటే మా ఓనర్ ఒక్కొక్క నెల పంపించేవాడు, ఒక్కొక్క నెల పంపించక నేను నెలక అంటే ఒక 8 నెలలు 9 నెలలు మెడిసిన్ వాడాను సార్. మొత్తం అమౌంట్ అయితే వాళ్ళకి 20,000 చెప్పారు, 20,000 అమౌంట్ అయితే కట్టాను సార్. ఓకే 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 సార్ ఆ మెడిసిన్ అయితే యూజ్ చేసిన 2 రోజులు హ్యాపీ సార్. మళ్ళీ అంటే పెయిన్ రాదన్నారు, మళ్ళీ పెయిన్ వస్తూనే ఉంది సార్. అంటే ఏదో వర్క్ చేస్తూనే ఉండాలి కదా సార్, లేకపోతే ఇంటికి నాకు 2 పిల్లలు, నా పరిస్థితి అనుకోలేదు అనమాట. రైట్ 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 ఓకే. సో ఒకటండి, కొంతకాలం పాటు మెడిసిన్స్ వాడారు, బాగుందని చెప్తున్నారు, మళ్ళీ కూడా కొద్దిగా నొప్పి వస్తుంది అన్నారు. కోర్స్ మీకు చెప్పిన 4 వరకు కూడా కంప్లీట్ చేయడానికి, ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు కూడా మళ్ళీ ఆ నొప్పి ఉత్పత్తి అవ్వడానికి అవకాశాలు అనేది కూడా తగ్గిపోతాయి. రెండో విషయం ఏంటంటే కొద్దిగా వెన్నుకు సంబంధించినంత వరకు పట్టుతో పెంచుకోవడానికి కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేసుకోండి. వాటి వలన ఏంటంటే మీకు ఈ ఫిజికల్గా కూడా పని చేయాల్సిన అవసరం ఉంటుంది, మీకు మాన్యువల్గా లేబర్ కొద్దిగా చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి ఒత్తిడి పడినప్పుడు కూడా నొప్పి లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రోజు ఉదయం కొద్దిసేపు ఎండలో ఉండండి, యోగా లాంటి చిన్నపాటి ఎక్సర్సైజ్, అట్లాగే వెన్నుకు సంబంధించినంత వరకు కండరాల పట్టుతో పెరిగే ఎక్సర్సైజ్ కనుక చేస్తూ ఈ కోర్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మ్యాక్సిమం కూడా మీకు నొప్పి అనేది కూడా లేకుండా ఉండడానికి, లేకపోతే ఉత్పత్తి అయినా కానీ నొప్పి అనేది చాలా తక్కువ మోతాదులో మీకు డైలీ యాక్టివిటీకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కొత్తగూడెం నుంచి ఉన్నారు ప్రమోద్ గారు. ప్రమోద్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో 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 మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు ప్రమోద్ అండి. చెప్పండి ప్రమోద్ గారు. వయసు 37 ఇయర్స్. ఓకే, నాకు ఒక నెల నుంచి ఈ కింద పాదం వరకు కాళ్ళు లాగటం, తిమ్మిరెక్కడం జరుగుతుందండి. ఓకే, ఈ తోడ వెనక భాగం నుంచి కింద పిక్కలో కూడా బాగా పెయిన్ వస్తుంది. ఓకే, ఈ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించాము. L4 L5 దగ్గర డిస్క్ జరిగి సయాటిక్ అని నొక్కుతుంది అని చెప్తున్నారు డాక్టర్. అవునండి, అవును. దానివల్ల ఈ హోమియోలో ఏమన్నా మనకి మెడిసిన్ ఏమన్నా ఉంటుందా? రైట్, డెఫినెట్గా అండి. మీరు చెప్పిన లక్షణం కనుక చూసుకున్నట్లయితే క్లియర్గా సయాటిక్ అది, లేకపోతే L4 L5 S1కి సంబంధించినంత వరకు రాడిక్లోపతి అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉండే L4 L5 S1 ఈ 3 ప్రదేశాల్లో మనకి డిస్క్ కనుక నొక్కకపోయినట్లయితే మనకి సయాటిక్ నర్వ్కి సంబంధించినంత వరకు ప్రెజర్ రావటం, దానివల్ల ఏంటంటే మనకి నడుము భాగంలో నొప్పి మొదలై ఈ పిరుదులు, తొడ భాగము, అట్లాగే పిక భాగము, కాలి వేళ్ళ వరకు కూడా మనకి నొప్పి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినంత వరకు తిమ్మిరి రావటం కానీ, లేకపోతే కాలు అడుగు తీసి అడుగులే వేయలేని పరిస్థితి కూడా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ పరిస్థితిలో కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టి వాడుకోవచ్చండి. నొప్పి ఈ మధ్యలో మొదలైంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇనీషియల్గా కొద్ది వారాల పాటు రెస్ట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రెస్ట్ తీసుకుంటూ తగిన జాగ్రత్తలు ఫాలో అవుతూ కనుక హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకున్నట్లయితే డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఆ డిస్క్ జరిగింది అంటున్నారు, అది ఎంతవరకు ఉంది, ఏ గ్రేడ్ ఉందనే దాన్ని బట్టి మన సక్సెస్ రేట్ కావచ్చు, లేకపోతే మీ రికవరీకి టైం కావచ్చు, అదంతా కూడా ఆ బేస్డ్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పాలండి. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుంచి సంజయ్య ఉన్నారు. సంజయ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది L4 L5 S1 చెప్పండి. అది డిస్క్ ప్రాబ్లం ఉందన్నారు సార్. ఓకే, PRP ఇంజెక్షన్ చేయించాను. ఏదండి? హలో, PRP ఇంజెక్షన్ చేయించాను. ఓకే, అయితే అది పెయిన్ ఏం తగ్గట్లేదు సార్. ఎంజేనాడ్ హాస్పిటల్లో చేయించాను. ఓకే, పెయిన్ ఏం తగ్గట్లేదు సార్. ఏదో 2 ఎక్సర్సైజ్లు చేశారు, అవి చేపిస్తున్నాను. ఎక్కడుందండి పెయిన్ ఇప్పుడు ఎక్కువ? బాగా బ్యాక్ లో ఉంది సార్. ఓకే, బ్యాక్ డిస్క్ లో ఉంది. ఎన్నాళ్ళ నుంచి వస్తుందండి పెయిన్? ఫస్ట్ స్టార్టింగ్ మొదలై ఎన్నాళ్ళు ఉంది? 1 సంవత్సరంన్నర నుంచి ఉంది సార్. ఓకే ఓకే, ఏం వర్క్ చేస్తారండి మీరు?
నేను డ్రైవర్ని సార్. ఓకే, ఏపీఎస్ఆర్. రైట్. సో ఒకటండి, అంటే మీ వృత్తిపరంగా కూడా ఎక్కువ కూర్చొని ఉండాల్సి రావటం అండ్ కాళ్ళ మీద నడుము మీద ఎక్కువ ఒత్తిడి ఉండే వృత్తిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కూడా కొద్దిగా అంటే కంప్లీట్ రిలీఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కూడా ఇటువంటి స్టేజ్లో కూడా మీరు హోమియోపతి అనే చికిత్స వాడుకోవటం, దానివల్ల నొప్పి ఉత్పత్తి అవ్వడానికి అవకాశాలు కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అండ్ నొప్పి కూడా రిలీఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ట్రీట్మెంట్ కాబట్టి చాలా కాలం పాటు కూడా మీరు ఈ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి. డెఫినెట్గా కూడా ఒకసారి అండ్ ఇంకొకటి ఏంటంటే దీంతో పాటుగా రోజు ఉదయం కొద్దిగా ఎండకు ఎక్స్పోజ్ అవ్వటం, కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవటం, వీటన్నిటి వల్ల కూడా కొద్దిగా వెన్నుకు సంబంధించిన పట్టుత్వం పెరిగి మీకు ఇబ్బంది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్లాగే ఏంటంటే ఈ L4, L5, S1లో ఏంటంటే ముఖ్యంగా మనకి నడుము కింద భాగంలో ఉండే ఇబ్బంది అది కాబట్టి ఎక్కువ సమయం కూర్చొని ఉన్నప్పుడు కూడా మనకి ఈ ఇబ్బందులు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి తగు రీతిలో లంబార్ సపోర్ట్ వాడుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడుకున్నట్లయితే డెఫినెట్గా మంచి రికవరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కర్నూలు నుంచి సంధ్య ఉన్నారు. సంధ్య గారు డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. హలో. హలో, నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. ఒక చెయ్యి అయిపోయింది సార్, చెయ్యి మెల్ల నుండి లాగుతుంది సార్ ఒకే పక్క. 8 మందులు ఏమో తగ్గదండి సార్. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? ఒక 2-3 సంవత్సరాల ఉంటుంది సార్. అయినా అప్పటి నుండి కంటిన్యూగా 2 నెలల మందులు వాడుతూనే ఉన్నాం సార్. ఓకే, మందులు వాడుతున్నారు. దీనికోసం ఏమైనా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఏమైనా చేశారా? తీర్చాం సార్. ఎముక అరుగుదల పట్టింది అని చెప్తున్నారు సార్. ఓకే, ఎక్కడెక్కడ అరుగుదల ఉందని ఏమైనా జ్ఞాపకం ఉందండి మీకు? వాళ్ళు అదేమీ చెప్పలేదు సార్. ఎముక అరుగుదల రైట్. వయసు ఎంత ఉందండి మీకు? 23 సార్ ఇప్పుడు. ఓకే, రైట్. ఎప్పుడైనా కింద పడడం, దెబ్బ తగలడం ఏమైనా జరిగిందా అండి? ఏం చెయ్యి నడుములు అట్లా అరిగినాయి అని చెప్తున్నారు సార్. రైట్. బాగా అరిగింది అంటున్నారు. సో అదే అండి, అదే ఈ వయసులో చాలా ఎక్కువ అరిగింది, చాలా ఎక్కువ ఇబ్బంది ఉంది అంటున్నారు కాబట్టి అంతకుముందు ఏమైనా ఇంజురీస్ హిస్టరీ ఉండడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి అట్లా అడుగుతున్నాను. సో డెఫినెట్గా కూడా ఒకటి ఏంటంటే అరుగుదలకు సంబంధించినంత వరకు మనం ఫర్దర్గా అరుగుదల లేకుండా చూసుకోవడానికి ఒక చిన్న అవకాశం మాత్రం ఉంటుంది. సో ఒకవేళ వెయిట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి కొద్దిగా. దాంతోపాటు ఈ ఇంతకుముందు కూడా చెప్తున్నాను కంటిన్యూస్గా విటమిన్ డి, కాల్షియం అనేది ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి. దాంతోపాటు డెఫినెట్గా ఈ స్టేజ్లో కనుక మీరు ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని విజిట్ చేసినట్లయితే ఆ రిపోర్ట్ చూసి మనము పెయిన్ కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. ఓకే, ముందు నుంచి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళలో మీరు చెప్తున్నారు ఎండలో ఉండాలి, కాల్షియం ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి. అలాగే మనకి కాల్షియం ప్రాబ్లం ఉంది, డి డెఫిషియన్సీ ఉంది అని అనుకునే వాళ్ళు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, అలాగే ఆహార పదార్థాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? రైట్. సో ఒకటండి, అంటే మనకు వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు కనుక చూసుకున్నట్లయితే కాల్షియం తగ్గుముఖం పడితే లేకపోతే కాల్షియం రక్తంలో కనుక నిల్వలు తగ్గితే దాన్ని మనం సీరం కాల్షియం అనే పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చు. ఎప్పుడైతే కాల్షియం కంటిన్యూస్గా మనకి ఈ రక్తంలో తక్కువగా ఉంటుందో బోన్స్కి సంబంధించినంత వరకు ఆస్టియోమలేషియా కానీ లేకపోతే బోన్ మినరల్ డెన్సిటీ అంటే అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం ఏంటంటే బిఎండి సంబంధించినంత వరకు బిఎండి స్పైన్ అని చెప్పి అంటుంటాం. ఏ పూసల్లో అయితే ఇబ్బంది ఉందో అక్కడికి సంబంధించినంత వరకు బిఎండి స్పైన్ టెస్ట్ చేయడం ద్వారా మనకి ఈ ఎంతవరకు తగ్గింది, దానివల్ల నొప్పి ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము విటమిన్ డి కూడా రక్తంలోని విటమిన్ డి నిల్వలు ఎంత ఉన్నాయని చెప్పి కూడా పరీక్ష చేసి చూసుకోవచ్చు. వీటన్నిటి ద్వారా కూడా మనము ఎంతవరకు సప్లిమెంట్ చేయాలి లేకపోతే ఏ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనేది కూడా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఖమ్మం నుంచి యాదగిరి ఉన్నారు, మాట్లాడదాం. యాదగిరి గారు, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి క్లియర్గా. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు C4, C5, C6 డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. ఓకే, C4, C5, C6 అండి. చెప్పండి. హలో. అయితే ఇది సర్వికల్ స్పాండిలైటిసెస్ అని చెప్పారు సార్ డాక్టర్ గారు. ఓకే. హోమియోపతిలో మంచి ఫిజియోథెరపీ కొన్ని రోజులు పైన ఫిజియోథెరపీ చేసిన కొన్ని రోజులు 20 days దాకా కొంచెం పెయిన్ తక్కువ అయింది సార్. ఓకే. మళ్ళీ యథావిధిగా అదే పెయిన్ వస్తుంది సార్. అసలు విపరీతమైన మెడ తీపి, ఈ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్టుగా జిమ్మున తిమ్మిరి కరెంట్ షాక్ వస్తుంది సార్. రైట్. ఓకే. ఈ బాధ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటే సార్ ఇది ఫిజియోథెరపీ చేయాల్సిందేనా? ఇది సలహాలు ఏమని చెప్తారు? రైట్. సో ఒకటండి, అంటే ఫిజియోథెరపీ చేయడం ద్వారా ఏంటంటే టెంపరీగా నరం మీద ఒత్తిడి ఉన్నది కావచ్చు, లేకపోతే అది కొద్దిగా తగ్గడానికి అట్లాగే పెయిన్ రిలీఫ్ అవడానికి అవకాశం మాత్రం ఉంటుంది. డెఫినెట్గా ఫిజియోథెరపిస్ట్ దగ్గర మీరు ఇంకొక విషయం చేయవలసింది ఏంటంటే కేవలం ఫిజియోథెరపీ ఐఆర్ ఇది పెట్టించుకోవడం కాకుండా ఎక్సర్సైజ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి.
సో ఎక్సర్సైజ్ కనుక నేర్చుకొని కంటిన్యూస్గా చేస్తూ దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం అందించే హోమియోపతి కనుక వాడుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుందండి. సో ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం ద్వారా మనం హోమియోపతి కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా కూడా నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ నొప్పి తీవ్రత తగ్గడానికి అట్లాగే మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉండడానికి కూడా కొద్దిగా చేసుకోవచ్చు అండి. కానీ అందరి పేషెంట్లో పాసిబిలిటీ ఉండదు. వయసు కావచ్చు, అరుగుదల స్టేజ్ కావచ్చు, లేకపోతే ఎన్ని పూసల్లో ఇబ్బంది ఉన్నాయని కావచ్చు, వేరే ఇతర మెటబాలిక్ డిసీజెస్ అంటే థైరాయిడ్కి సంబంధించింది, కాల్షియంకి సంబంధించింది, డయాబెటీస్కి సంబంధించి ఇటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని మనం కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అందించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒంగోలు నుంచి ఉన్నారు హరినాథ్ గారు. హరినాథ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను టీచర్ సార్, వృత్తిపరంగా టీచర్ సార్. ఓకే. డైలీ ఒక 35 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఓకే. అయితే 1 year నుంచి నాకు బాగా పెయిన్ వస్తుంది సార్. 40 minutes కంటిన్యూస్ గా నిల్చున్నా గానీ, ఒక ట్రావెల్ అంటే నడిచి వెళ్తున్నా గానీ 40 minutes తర్వాత పెయిన్ వస్తుంది. పెయిన్ ఎక్కడ వస్తుందండి? వెనుక సార్ ఇక 40 minutes తర్వాత అసలు నిలబడలేదు. మాకు నిలబడటం కూడా కష్టంగా ఉంటుంది. ఓకే. సరే చూస్తే ఎంఆర్ఐ స్కాన్ చేశారు సార్, L5 ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఓకే. అదే చలిలో కనుక నడిస్తే చలికాలంలో అయితే 10 minutes కి ఇంకా నేను నడవలేకపోతున్నాను సార్. బాగా పెయిన్ వస్తుంది. ఆ టైంలో మళ్ళీ కాసేపు కూర్చొని లేకపోతే పడుకుని వెనుక సారించి పడుకుంటే మళ్ళీ లేవగలుగుతున్నాను. రైట్. ఓకే. ఏం చర్యలు? రైట్. ప్రజెంట్ అయితే ఒకటండి, ప్రజెంట్ ఇమీడియట్గా కూడా కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకటి ఏమవుతుందంటే మీరు చెప్పిన లక్షణం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ సమయం నించున్నా కానీ లేకపోతే ఎక్కువ సమయం నడిచినా కానీ ఏమవుతుందంటే నరం మీద గ్రాడ్యువల్గా ఒత్తిడి అనేది పెరుగుతూ పోతుంది అనమాట. ఇదేంటంటే లంబార్ కెనాల్ స్టెనోసిస్ ఉన్న పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో ఈ ఒత్తిడి అనేది పెరుగుకుంటూ పోవటం, దాని తర్వాత ఏంటంటే మీరు కూర్చున్నా కానీ లేకపోతే పడుకున్నా రెస్ట్ తీసుకున్నా నిదానంగా ఒత్తిడి అనేది రిలీవ్ అవ్వటం, మళ్ళీ కూడా కొద్దిసేపు తర్వాత మళ్ళీ కూడా అటువంటి ఇబ్బంది మళ్ళీ తలెత్తడం అనేది చూస్తున్నాం. సో ఇనీషియల్గా ప్రజెంట్ ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటూ ప్రాపర్ మెడిసిన్స్ కనుక వాడినట్లయితే రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్లో ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయవచ్చు, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలని చెప్పొచ్చండి. సో డెఫినెట్గా ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకోండి. రెస్ట్తో పాటు ప్రాపర్ మెడిసిన్స్ కనుక వాడుతున్నట్లయితే డెఫినెట్గా ఫాస్టర్ రికవరీ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వైజాగ్ నుంచి చెన్నారావు ఉన్నారు. చెన్నారావు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. హలో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అదే మాకు L5 డాక్టర్ గారికి స్కాన్ చేస్తే లంబర్ స్కాన్ అని చెప్పారండి. ఓకే. అది ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసినప్పుడు కొంచెం పట్టేస్తుంది సార్. ఓకే. కూర్చొని అంటే కూర్చున్నంతసేపు ఏమనిపించదు, అలా కూర్చొని ఎప్పుడైతే వేసామో అప్పుడు ఇలా పట్టించినట్టు ఉంటుంది సార్. ఓకే. అదే దానికి సొల్యూషన్ ఏంటి సార్? రైట్. సో ఒకటండి, అంటే కూర్చొని ఉన్నప్పుడు పట్టేసినట్లు ఉంది అంటున్నారు. డెఫినెట్గా కూడా ఇది దీనికి సంబంధించిన స్పాండిలోసిస్కి సంబంధించిన ఇబ్బంది అండి. సో ఏమవుతుందంటే నరం మీద ఒత్తిడి రావడంతో ఆ కండరం కొద్దిగా బిగుతుగా పట్టుకున్నట్లుగా ఉండటం, ఎక్కువ సమయం కూర్చున్న తర్వాత ఏంటంటే లెగిసి నించోలేని పరిస్థితి రావటం, నడవలేని పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కొద్దిగా మెల్లిగా కూడా మనం స్ట్రెచ్ చేసుకుంటే నిదానంగా కొద్దిగా టైం తర్వాత కూడా గ్రాడ్యువల్గా ఈ కండరం అనేది కూడా లూజ్ అవ్వటం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా కూడా దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే ఆ నరం మీద ఒత్తిడి కనుక పోయినట్లయితే, ఒత్తిడి కనుక తగ్గినట్లయితే డెఫినెట్గా కూడా మీ కండరాల పట్టుత్వం అనేది కూడా తగ్గడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్లో కూడా ఇటువంటి లక్షణాలు చూస్తుంటాం. సో కాల్షియంని కొద్దిగా కవర్ చేసుకోవడానికి ఆహార పదార్థాలు, కొద్దిగా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. దాంతోపాటు ఏంటంటే వెన్నుకి సంబంధించినంత వరకు ఈ కండరాల పటుత్వంగా ఉండేట్లు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పి అంటుంటాం. సో అవి కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్గా కూడా మీకు ఇంకా కూడా ఫర్దర్గా ఈ లక్షణాలు ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ L4, L5లో కనుక ఒత్తిడి బాగా ఎక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలతో పాటు మెడిసిన్స్ కూడా వాడుకున్నట్లయితే డెఫినెట్గా ఇంకా ఫాస్టర్ అండ్ బెటర్ రికవరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, హోమియోకేర్ ఇంటర్నేషనల్ మరి దీనికి ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తుంది? రైట్. సో ఒకటండి, దీంట్లో మనకి ఏంటంటే 2 రకాల ట్రీట్మెంట్స్ అందించడానికి అవకాశం ఉంటుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండ్ కాన్స్టిట్యూషనల్ వైద్యం అంటూ ఉంటాం. సో దీంట్లో ఏంటంటే అక్యూట్ కేసెస్లో ఎప్పుడైనా పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పక్క రాడికులోపతి ఉంది, ఎంతవరకు ఉంది, డిస్క్ అనేది కూడా తెలుసుకొని ఈ డీటెయిల్స్లోకి వెళ్ళి మనము ఆ నొప్పి కంట్రోల్ అవ్వడానికి, వాపు కంట్రోల్ అవ్వడానికి మనం చూస్తూ ఉంటాం. అండ్ రెండోది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం ద్వారా ఏంటంటే ఈ వెన్నుకు సంబంధించినంత వరకు కొద్దిగా పట్టుత్వం పెరగటం, దానికి సంబంధించినంత వరకు నరం మీద ఒత్తిడి తగ్గేటట్లు చూడటం, అండ్ దేర్ బై ఏంటంటే మళ్ళీ రికరెంట్గా ఇటువంటి నొప్పులు రాకుండా ఉండడానికి మనం చూడడానికి కొద్దిగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. చాలామంది ఒక అనుమానం అడుగుతుంటారు, డిస్క్ పోతుందా, డిస్క్ నార్మల్ అయిపోతుందా అని. డిస్క్ ఎక్కడికి పోదండి, డిస్క్ అక్కడే ఉంటుంది. డిస్క్కి సంబంధించినంత వరకు ఇబ్బంది వల్ల ఏదైతే వాపు క్రియేట్ అయ్యి ఆ వాపు వల్ల నరం మీద ఒత్తిడి వస్తుందో ఆ వాపు తగ్గుతుంది.
నరం మీద ఒత్తిడి తగ్గుతుంది, దానివల్ల నొప్పి రాకుండా ఉంటుంది. ఏదైతే డిస్క్ హెర్నియేషన్ ఉంటుందో అది కొద్దిగా క్యాల్సిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఈ నొప్పి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుందండి. సో ఇది ట్రీట్మెంట్కి సంబంధించిన అది. ట్రీట్మెంట్తో పాటుగా జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వెన్నుకు సంబంధించినంత వరకు ఎక్కువ స్ట్రెయిన్ ఉండే వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకోవడం వల్ల రికవరీ అనేది ఫాస్టర్ పాసిబిలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ డిస్క్ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఒకవేళ ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే పాసిబిలిటీ ఉంటుందా? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు మరి? రైట్, ఇది చాలా మంది కేసెస్లో చూస్తూ ఉంటామండి. అంటే ఒక లెవెల్లో ఆల్రెడీ సర్జరీ జరిగి ఉంటుంది, ఇంకో లెవెల్లో మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఎగ్జాంపుల్ L4, L5కి సంబంధించిన ఇబ్బంది ఉండటం, దానికి సంబంధించిన సర్జరీ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకి L2, L3లోనో లేకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ రావటం, దానికి సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక భయం, ఆందోళన ఉంటుంది. డెఫినెట్గా కూడా వాళ్ళందరికీ కూడా మనం హోమియోపతి చికిత్స, కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం అందించడం ద్వారా నొప్పిని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ ఫర్దర్గా కూడా వెన్ను కొద్దిగా పట్టుతో ఉండి వేరే లెవెల్స్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మనం చూసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ అండ్ ఎక్కువ కాలం పాటు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడుకోవడానికి తగిన ట్రీట్మెంట్ అండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ వేరే ఇంకేదైనా జబ్బులు ఉండి వాటికి ఏదైనా ట్రీట్మెంట్స్ వాడుతున్నట్లయితే వాటితో పాటుగా కూడా కంపాటబుల్గా హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేది వాడుకోవచ్చు మీరు వెన్నుకు సంబంధించిన ఇబ్బందులకి. సో ఎందుకంటే ఎటువంటి డ్రగ్ ఇంటర్ఫియరెన్స్ అనేది హోమియోపతి ద్వారా ఉండదు కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజెస్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా కూడా హోమియోపతి ఒక చక్కని వైద్యం అని చెప్పుకోవచ్చు. ఈ మెడ నొప్పి, వెన్ను నొప్పి వల్ల చాలా మంది అసలు కూర్చోడానికి, నించోడానికి, ఈవెన్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళలో మరి హోమియో మెడిసిన్ వాడినట్లయితే అంటే ఇన్ని మనసులలో క్యూర్ అవుతుంది అని ఏమైనా చెప్పగలుగుతారా? రైట్, సో ఒకటండి ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది కూడా ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉంది, ఇంతకుముందు కూడా చెప్పాను, స్పాండిలోసిస్, స్పాండిలోలైసిస్, స్పాండిలోలిస్థిసిస్, కొంతమందిలో ఏమంటే టార్లోసిస్టులు ఉంటూ ఉంటాయి, కొంతమందిలో ఏంటంటే హెమాంజియోమాస్ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని లెవెల్స్లో ఉన్న ఇబ్బంది అండ్ అట్లాగే ఏంటంటే దీంతో పాటు కోమార్బిడిటీస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం, ఆస్టియోమలేషియా ఇటువంటి ఇబ్బందులు అండ్ అట్లాగే కోమార్బిడిటీస్లోకి వచ్చినట్లయితే వెయిట్ అండ్ అట్లాగే ఏజ్ అనమాట. ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం ఇండివిజువల్ పేషెంట్లో ఎంతవరకు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకుంటే కంప్లీట్గా క్యూర్ చేయవచ్చా, కేవలం పెయిన్ కంట్రోల్ మెజర్స్ మాత్రమే చేస్తూ ఉన్నామా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో డెఫినెట్గా కూడా ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని రిలేట్ చేసుకొని మనం చెప్పవలసిన అంశం అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి సుబోధ్ గారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మరి వెన్ను నొప్పికి, మెడ నొప్పికి, డిస్క్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారో చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.